Welcome to all. This is Vanka Haribabu. You are watching me in Pratibha Logics. Today's my topic is similar triangles. Similar triangles గురించి చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. కొంచెం మీ అందరికీ జామెట్రీ పార్ట్ అంటే కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా అయిన తర్వాత ఈజీ అవుతుంది. చూద్దాం. సిమిలర్ ట్రయాంగిల్స్, టూ పాలిగాన్స్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ మెటీరియల్స్. ప్రతిభ మెటీరియల్ ఓపెన్ చేయండి. ప్రతిభ మెటీరియల్ ఓపెన్ చేసిన తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ 8th చాప్టర్ ఓపెన్ చేయండి. ద ఫస్ట్ పాయింట్, సిమిలర్ పాలిగాన్స్. పాలిగాన్ అంటే బహుభుజి అంటారు తెలుగులో. సో అంటే 3 ఉంటే త్రిభుజి అంటే ట్రయాంగిల్ అని, 4 ఉంటే చతుర్భుజి అంటే క్వాడ్రిలేటరల్ అని అంటారు. ఇలా ఉన్నప్పుడు దీంట్లో సిమిలర్ పాలిగాన్ అంటే ఏంటంటే 2 పాలిగాన్స్ ఆర్ సెట్ టు బి సిమిలర్ టు ఈచ్ అదర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్ చూడండి, ఇక్కడ 100 degrees ఉంది, ఇక్కడ 100 degrees ఉంది, ఇక్కడ 80 degrees ఉంది, ఇక్కడ 80 degrees ఉంది, ఇక్కడ 70 degrees ఉంది, ఇక్కడ 70 degrees ఉంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్, ఆ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అంటే ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్, ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఈ రెండు ఇక్కడున్న 3 పెట్టిన సరే దీన్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఆ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ద ఫస్ట్ పాయింట్. అండ్ ద లెంత్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. సైడ్స్ ఎలా ఉండాలి? ప్రపోర్షనల్. అంటే ఇక్కడ 6 centimeters ఉంది, ఇక్కడ చూడండి 3 centimeters ఉంది, ఇక్కడ 6 centimeters ఉంది, ఇక్కడ 3 centimeters ఉంది. అంటే ఈ రెండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రెండు కూడా సిమిలరే. యాంగిల్ సమానమై ఉండి ఆ కొలతలో డిఫరెంట్ ఉన్నా పర్వాలేదు, సిమిలరే. అంటే ప్రపోర్షనల్గా ఉండాలి. ఇక్కడ 3 ఉన్నప్పుడు ఇక్కడ 6. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఎలా కనుక ఉన్నట్లయితే వాటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు, సిమిలర్ పాలిగాన్స్ అంటారు. అంటే వాటి మధ్య ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉంటాయి, కానీ సైడ్స్ వచ్చేసి ఒక ప్రపోర్షన్లో ఉంటాయి, అంటే ఒక రేషియోలో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి 6:3 ఉందనుకోండి, 6:3 వేసినప్పుడు 2:1 అనే రేషియోలో ఉన్నాయి. ఇక్కడ చూడండి 8:4 ఉందనుకోండి, ఇది 2:1 అనే రేషియోలో ఉన్నాయి. అంటే ఒక ప్రపోర్షన్ కనుక మెయింటైన్ చేసినట్లయితే వాటిని ఏమంటారంటే సిమిలర్ పాలిగాన్స్ అంటారు. ఏమంటారు? పాలిగాన్. అంటే ట్రయాంగిల్ గురించి మాట్లాడతాం, నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాం. దిస్ ఈజ్ సిమిలర్ పాలిగాన్. గాట్ ఇట్? రైట్. సో నెక్స్ట్ చూస్తే సిమిలర్ ఫిగర్స్ అని ఏంటంటారు? 2 figures హ్యావింగ్ ద సేమ్ షేప్, ఒకే షేప్ ఉండాలి, బట్ ఆర్ నాట్ నెసెసరీ ఆఫ్ ద సేమ్ సైజ్ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఒక చిన్నది ఇది చిన్నది, ఈ రెండు సిమిలర్ అంటే ఈ రెండు సిమిలర్ కాదు. దీని ఏరియా ఒకవేళ ఏరియా ఒకటే అయినప్పటికీ ఇవి సిమిలర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసామనుకోండి, ఈ రెండు సిమిలరా అంటే ఎస్ దే ఆర్ సిమిలర్. అంటే షేప్ ఒకటే ఉండాలి, సేమ్ షేప్, బట్ ఆర్ నెసెసరీ ఆఫ్ ద సేమ్ సైజ్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. 2 figures హ్యావింగ్ ద సేమ్ షేప్ బట్ ఆర్ నాట్ నెసెసరీ ఆఫ్ ద సేమ్ సైజ్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. సిమిలారిటీ అనే దానికి దీన్ని ఇలా ఇండికేట్ చేస్తాం మనం. దాన్ని అలా ఇండికేట్ చేస్తాం. దట్ స్టాండ్స్ ఫర్ ఈ సిమిలర్ టు. దీన్ని ఏమని చదువుతారు? ఈ సిమిలర్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి ఇలా ఉండి ట్రయాంగిల్ డిఈఎఫ్ అని ఉందనుకోండి, దీన్ని ఎలా చదువుతారు మీరు? ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని చదవాలి. ఓకే. 2 squares or 2 circles or 2 equilateral triangles or 2 regular polygons having same number of sides are always similar. అది ఇప్పుడు ఈ రెండు సిమిలర్ కాదు, ఎందుకంటే దీనికి 4 sides ఉన్నాయి, 3 sides ఉన్నాయి. సో 2 ట్రయాంగిల్ సిమిలర్స్ అవుతాయి, 2 రెక్టాంగిల్ సిమిలర్స్ అవుతాయి, 2 సర్కిల్స్ సిమిలర్ అవుతాయి. అంతేనా? సైజ్ వేరే అయితే అవ్వచ్చు కానీ సిమిలర్ అవుతాయి. ఓకే. సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ రేడి ఆర్ కాంగ్రెంట్. ఒకే రేడియస్ కనుక ఉన్నట్టయితే దాన్ని కాంగ్రెంట్ అని కూడా అంటారు. సేమ్ రేడియస్తో కనుక ఉన్నట్టయితే దాన్ని కాంగ్రెంట్ కూడా అంటారు. వృత్తాలు సర్వసమానాలు. కాంగ్రెంట్ అంటే సిమిలర్ అండ్ కాంగ్రెంట్ అంటే సర్వసమానాలు కూడా అవుతాయి. రైట్. నౌ ద టాపిక్ ఈజ్ అబౌట్ సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఎలా ఉంటాయి చూడండి. మీరు మెటీరియల్ నేను చదువుతున్నప్పుడు మెటీరియల్ చూడండి, మెటీరియల్ దగ్గర పట్టుకోండి, చెప్పేటప్పుడు చూడండి. డైరెక్ట్గా మీకు ఇంటరాక్ట్ క్లాస్ అలాగే అనిపిస్తుంది. ఓకే, నేను డైరెక్ట్గా మీరు నా దగ్గర కూర్చొని క్లాస్ ఉంటున్నట్టే అనిపిస్తుంది. మెటీరియల్ చూడండి. సో 2 triangles ఆర్ సెట్ టు బి సిమిలర్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటాం ఎప్పుడు? ఇఫ్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉంటే యాంగిల్ డి అంతే ఉండాలి. యాంగిల్ సమానం అవ్వాలి, సైజులు సమానం అవ్వక్కర్లా. యాంగిల్ బి ఎంత ఉంటే యాంగిల్ ఈ అంతే ఉండాలి. యాంగిల్ సి ఎంత ఉంటే యాంగిల్ ఎఫ్ కూడా అంతే ఉండాలి. సో
two triangles are said to be similar if their corresponding angles are equal and the corresponding sides are proportional. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. 4/6 చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది. 8/12 ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. 6/9 చూడండి. అన్నిట్లో 2 2 4, 3 2 6, 2 4 8, 3 4 12, 2 3 6, 3 3 9 అన్నీ కూడా 2:3 అనేటువంటి ప్రపోర్షన్లో ఉన్నాయి. సో అలా ఉండాలి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటి అర్థమైంది కదా. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఒకే షేప్ ఉండాలి, ఒకే సైజు ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్స్ అయితే సమానంగా ఉండాలి. యాంగిల్ దీంట్లో ఏ యాంగిల్ ఉందో ఏ అనే యాంగిల్ దాంట్లో ఉండే పి అనే యాంగిల్లో, దీంట్లో బి అనే యాంగిల్ దీంట్లో ఉండే క్యూతో, దీంట్లో సి అనే యాంగిల్ దీంట్లో ఆర్తో సమానంగా ఉండాలి. యాంగిల్ సమానంగా ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఆ సైజెస్ ఏదైతే ఉన్నాయో ఒకే ప్రపోర్షన్ని మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ 4 ఉండి, ఇక్కడ 6 ఉండి, ఇక్కడ 8 10 ఉండి, ఇక్కడ 6 ఉండి, ఇక్కడ 5 ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ సిమిలర్ కాదు. సేమ్ ప్రపోర్షన్ అన్ని సైడ్స్లో కూడా సేమ్ ప్రపోర్షన్ ఉండాలి. అలా ఉన్నప్పుడే దే ఆర్ సిమిలర్. ఇఫ్ ద అబౌట్ 2 కండిషన్స్, ఇఫ్ వన్ ఆఫ్ కండిషన్ హోల్డ్స్ గుడ్, ద అదర్ హోల్డ్స్ ఆటోమేటికల్లీ. ఒకటి గుడ్ అయినప్పుడు, ఒకటి కనుక గుడ్ అయినప్పుడు అంటే యాంగిల్స్ ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో ఆటోమేటిక్గా సైజులు కూడా ఒకే రేషియోకి వచ్చేస్తాయి. యాంగిల్స్ ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో అప్పుడు సైజెస్ కూడా ఒకే రేషియోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే సైజెస్ ఒకే రేషియోలో ఉన్నాయో, సైజెస్ మీన్స్ సైడ్స్ యొక్క సైజులు ఒకే రేషియోలో ఉన్నాయో యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా ఒకేలా ఉంటాయి. సో అది ఇక్కడ చెప్పింది. ఇన్ ద అబౌట్ 2 కండిషన్స్, ఇఫ్ వన్ కండిషన్ హోల్డ్స్ గుడ్, దెన్ ద అదర్ హోల్డ్స్ ఆటోమేటికల్లీ. గాట్ ఇట్? రైట్. ద ఫేమస్ గ్రీక్ మ్యాథమెటిషియన్ థేల్స్ స్టేట్ దట్, థేల్స్ అని ఆయన చెప్పాడు. థేల్స్ ఇన్ పేరేంటి? థేల్స్ స్టేట్ దట్ ద రేషియో ఆఫ్ ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైజెస్. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే అన్నీ సమానంగానే ఉంటాయి, దాని యాంగిల్స్ సమానంగానే ఉంటాయి, దాని సైజులు కూడా సమానంగానే ఉంటాయి. రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. If a line is drawn parallel to the side of a if a line is drawn parallel to the one side of the triangle intersecting the other 2 sides, then the other 2 sides are divided the same ratio. తెలుసు అని ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ అని కనుక ఉందనుకోండి, ఏబీసీ అనేది ఒకటి ఉందనుకోండి, ఇక్కడ ఒక లైన్ కనుక గీస్తే, డిఈ అనే ఒక లైన్ గీస్తే, ఈ డిఈ అనే లైను ఈ బీసీ అనే లైన్కి ప్యారలల్గా ఉన్నట్లయితే, డిఈ అనే లైన్ బీసీ అనే లైన్కి ప్యారలల్గా ఉన్నట్లయితే దీని మధ్య నుండి రేషియో ఒకేలా ఉంటుంది అన్నాడు. ఎట్లా అంటే చూడండి ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఏఈ/ఈసీ అని రాయొచ్చు, ఏఈ/ఈసీ అని రాయొచ్చు. అట్లాగే ఇలా కూడా రాయొచ్చు. చూడండి ఏడీ మొత్తం ఏడీ/ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ/ఏసీ అని కూడా రాయొచ్చు. ఇలా దీంట్లో రకరకాల మాడ్యులేషన్స్తో మనం సమ్స్ చేయబోతున్నాం. ఓకే. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్పడం అనమాట. ట్రయాంగిల్ ఏబీసీ అనేటువంటి ఒక త్రిభుజం ఉన్నట్లయితే దాంట్లో డిఈ అనే ఒక లైన్ ప్యారలల్గా బీసీ గీసినప్పుడు ఏడీ/డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ/ఈసీ అనేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద థేల్స్ థియరం. ఓకే. అట్లాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి వెర్టికల్ యాంగిల్ బైసెక్టార్ థియరం. అంటే వెర్టికల్ యాంగిల్ బైసెక్టార్ థియరం అంటే మీకు శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం అంటారు. ఏమంటారంటే దీంట్లో ఏదైనా ఒక త్రిభుజంలో శీర్షకోణ సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని మిగిలిన 2 భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది. ఏదైనా ఒక త్రిభుజంలో శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం అంటారు తెలుగు మీడియం పిల్లల కోసం. అంటే ఏదైనా ఒక త్రిభుజంలో శీర్షకోణం యొక్క సమద్విఖండన రేఖ ఎదుటి భుజాన్ని మిగిలిన 2 భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ కనుక ఒక శీర్షకోణం ఉన్నట్టయితే దీన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి కోణాన్ని మనం ఒక గీత కనుక గీస్తే, ఇక్కడ 2 సమాన భాగాలు కనుక విభజిస్తే అప్పుడుండే రేషియో ఏంటంటే, ఇక్కడ డి అని ఉంటే బీడీ/డీసీ, ఈ రేషియో ఏదైతే ఉందో బీడీ/డీసీ ఈజ్ ఈక్వల్ మిగతా రెండు ఏబీ/ఏసీ, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉపయోగపడతాయి. బీడీ/డీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏబీ/ఏసీ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద వెర్టికల్ యాంగిల్ బైసెక్టార్ థియరం. ఇన్ ద ఇంటర్నల్ బైసెక్టార్ ఆఫ్ అన్ యాంగిల్, ఇక్కడ కనుక ఒక ఇంటర్నల్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్, ఒక యాంగిల్ని ఇంటర్నల్ బైసెక్ట్ చేసాం అంటే 2 సమాన భాగాలుగా చేసినప్పుడు ట్రయాంగిల్ డివైడ్ ద ఆపోజిట్ సైడ్. దీనికి ఆపోజిట్ సైడ్ ఇదే కదా ఆపోజిట్ సైడ్. ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఇది. ఈ ఆపోజిట్ సైడ్
ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ కంటైనింగ్ ద యాంగిల్. ఆ యాంగిల్కి సంబంధించినటువంటి రెండు ఆపోజిట్లో ఉన్నటువంటి దాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. అంటే బీడీ బై డీసీ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన ఏంటంటే ఏబీ బై ఏసీ. ఓకే, if a line through one vertex of the triangle divides the opposite sides in the ratio of the other two sides, then the line bisects the angle in the vertex. This is converse of the vertical angle bisector theorem. పర్వాలేదు, సరిపోద్ది. సో ఇది ఒకటి అర్థమైంది కదా. ఇది ఒకటి, ఈ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు చూడంగానే మీరు, ఇప్పుడు నేను సమ్ చెప్పినప్పుడు ఏబిసి ఉంది, ఇక్కడ డిఈ ఉంది. వెంటనే నేనేం చేస్తాను, ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ అంటున్నాను. ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ అంటున్నాను. ఏంటిది? దిస్ ఇస్ ఎ థియరం. ఒక థియరం ఇది, ఒక థియరం కాబట్టి, ఒక సిద్ధాంతం కాబట్టి, ఆ సిద్ధాంతం ప్రకారం ఈ కండిషన్ యూజ్ చేసాం. అట్లాగే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎలా ఉన్నప్పుడు నేను ఎలా ఏం చేస్తాను, అప్పుడు ఏం చేస్తాను చూసి బీడీ బై డీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అని వాడేస్తాను. ఆ బొమ్మ చూడగానే నాకు అలా రాయాలనిపించేస్తుంది. ఎందుకని? దట్ ఈస్ ఎ థియరం. ఆ థియరం, ఆ సిద్ధాంతాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ కండిషన్, దాని యొక్క డెఫినేషన్ అలాంటివన్నీ పెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఆ కండిషన్ అయినా నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సిమిలారిటీస్ ఇన్ ట్రయాంగిల్స్లో ఎలాంటి సిమిలారిటీస్ ఉంటాయని చూద్దాం. ఏఏఏ అంటే ఏంటి? ఏఏఏ అంటే యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఈ మూడు కనుక సమానంగా ఉన్నట్లయితే ఆ రెండు ఏమవుతాయి? స్వరూప త్రిభుజాలు, అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్ ఏకి కరస్పాండింగ్ యాంగిల్ డి అవుతుంది, బికి కరస్పాండింగ్ యాంగిల్ ఈ అవుతుంది, ఎఫ్కి కరస్పాండింగ్ యాంగిల్ సికి కరస్పాండింగ్ యాంగిల్ ఎఫ్ అవుతుంది. ఏబిసిలో ఏకి కరస్పాండింగ్ యాంగిల్ డి అవుతుంది, బికి కరస్పాండింగ్ యాంగిల్ ఈ అవుతుంది, సికి కరస్పాండింగ్ యాంగిల్ ఎఫ్ అవుతుంది. ఈ కరస్పాండింగ్ యాంగిల్ కనుక ఈక్వల్ అయితే దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఆర్ ప్రపోర్షనల్ అండ్ హ్యాన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సో మనం జనరల్గా చెప్పుకుంది ఇందాక సిమిలర్ ట్రయాంగిల్స్లో డెఫినేషన్గా చెప్పుకుంది అదే. ఏబీ బై డిసి అనేది ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అనేటువంటి ఒక కండిషన్. అప్పుడు ఏసీ బై డిఎఫ్, దిస్ ఇస్ ద కండిషన్. అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఏమవుతాయంటే సిమిలర్ అవుతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ది. నెక్స్ట్ ఎస్ఎస్ఎస్. ఎప్పుడైతే ఈ సైడ్ ఈక్వల్ అయింది, ఈ సైడ్ ఈక్వల్ అయింది, ఈక్వల్ అవ్వడం అంటే రేషియో ఈక్వల్ అయింది. అంటే ఈ సైడ్ బై ఈ సైడు, అలాగే బీసీ బై ఈఎఫ్ఓ, అలాగే ఏసీ బై డిఎఫ్ఓ, ఆ రేషియో కనుక సమానంగా అయితే అప్పుడు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఈ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. దీనికి రివర్స్ అనమాట. అంటే ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్ సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ప్రపోర్షనల్ టు ద సైడ్స్ ఆఫ్ ది అదర్ ట్రయాంగిల్, అంటే దాని ఆ రెండింటి మధ్యలో ప్రపోర్షన్ కనుక ఉన్నట్లయితే, అంటే ఇక్కడ ఏబి బై ఇక్కడ ఏమవుతుంది డిఈ, అలాగే ఏసీ కదా, ఇది ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్, ఈ రేషియో కనుక ఈక్వల్ అయితే అప్పుడు ఆటోమేటికల్లీ అక్కడ ఉండేటువంటి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అవడం అంటే ఏ అనేది డికి సమానం అవుద్ది, బి అనేది ఈకి సమానం అవుద్ది, సి అనేది ఎఫ్కి సమానం అవుద్ది అని అంటూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఎస్ఏఎస్ అంటే సైడ్, యాంగిల్, సైడ్ రెండు. సో చూడండి, in two triangles one angle of a triangle is equal to the one angle of other triangle, అంటే ఇందులో ఉన్న ఒక యాంగిల్ ఏ అనే యాంగిల్ ఇక్కడ ఉన్న డి అనే యాంగిల్కి ఈక్వల్ అయ్యి, అంటే యాంగిల్ ఈక్వల్. నెక్స్ట్ అండ్ ద సైడ్స్ ఇంక్లూడింగ్ దీస్ యాంగిల్స్, అప్పుడు ఈ యాంగిల్ని బేస్ చేసిన సైడ్స్ ఏవి ఉన్నాయి? ఇది ఒక, ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవ్వాలంటే రెండు సైడ్స్ ఉండాలి కదా. ఈ యాంగిల్ ఫామ్ అవ్వాలంటే రెండు సైడ్స్ ఉండాలి. ఈ యాంగిల్ని ఫామ్ చేసిన రెండు సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు సైడ్స్ కనుక ఇంక్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్, అది ప్రపోర్షనల్ ఉంటే దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, అప్పుడు ఈ రెండు సిమిలర్ అవుతాయి. అంటే ఈ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ డిఎఫ్లో యాంగిల్ ఏ యాంగిల్ డికి సమానమైంది, అలాగే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ ఏసీ బై డిఎఫ్. ఆ యాంగిల్ ఇలా ఉన్నప్పుడు ఆ యాంగిల్ని బేస్ చేసిన రెండు సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు సైడ్స్ మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ప్రపోర్షన్ ఈక్వల్ అయినప్పుడు ఆ రెండు సిమిలర్ అవుతాయి. అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ కనుక అయినట్లయితే ఆ రెండు కూడా సిమిలర్ అవుతాయి. రైట్, నెక్స్ట్ ఏఏ కొరోలరీ. If two angles of a triangle are equivalent to
two sides of another triangle, then the third angle of the both the triangles are equal by angle sum property of a triangle. అంతే కదా, యాంగిల్ ఏ యాంగిల్ డి సమానమైంది, యాంగిల్ బి యాంగిల్ ఈకి సమానమైతే మొత్తం మీద ట్రయాంగిల్లో ఇక్కడ ఇది ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది కనుక అవ్వలేదనుకోండి, అవ్వకపోయినా ఎందుకు అవ్వదు, ఏ రెండైనా చాలని అర్థం. ఎందుకని అంటే ఒక ట్రయాంగిల్లో 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉండదు. ఈ 3 యాంగిల్స్ కూడితే వచ్చేదే 180 డిగ్రీలు. 180 డిగ్రీల కంటే ఎక్కువైతే ఉండదు. ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఈ రెండు ఎంత అయితే ఇక్కడ కూడా మిగిలింది అంతే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 50 ఉంది. ఆటోమేటికల్లీ ఇక్కడ నువ్వు చెప్పకపోయినా అది 60 అవుద్ది. 7 5 12 పోతే ఇక 60 అవుద్ది, చెప్పకపోయినా 60 అవుద్ది. సో దట్ ఇస్ ద AA corollary. The line segment joining the midpoints of the sides of a triangle from 4 triangles, each of which is similar to the other triangle. Okay, right. Next question చూడండి, next point. If one angle of the triangle is equal to the one angle of the another triangle and bisects these equal angles divide the opposite sides the same ratio. Okay. If two triangles are similar, then the ratio of corresponding sides is same as the ratio of the corresponding medians, altitudes by angle bisects. అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి, లెక్కలు చేసినప్పుడు అర్థం అవుతుంది. రైట్, ఇది కావాలి మనకి ఇప్పుడు. రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్. సూపర్ క్వశ్చన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నేను. మంచి లాజిక్ అనమాట. దీని మీదే చాలా సమస్య వస్తుంటాయి. ఎప్పుడైతే నీకు రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్, ఈక్వల్ కాదు, సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి అంటే ఒక సిద్ధాంతం, ఒక తీరం ఏంటంటే దీని ఏరియా బై దీని ఏరియా, ట్రయాంగిల్ ఏబిసి అనే ఒకటి ఉంది బై ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేది ఒకటి ఉంది. దీని యొక్క ఏరియా ఎంత వచ్చిందో దీని ఏరియా కూడా అంతే వస్తుంది అనట్లేదు నేను. వస్తుందా, రాకపోవచ్చు. దీని ఏరియా బై దీని ఏరియా కట్టినప్పుడు చూడండి, ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్, ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్. లేకపోతే ఇంకోటి చెప్పండి, ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్, ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్. రైట్, ఇంకోటి చెప్పండి, బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ద థీరం. ఏమన్నా అర్థమైందా? ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నీటు చూసి చెప్పచ్చు నువ్వు, ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్. రైట్, నెక్స్ట్ బీసీ స్క్వేర్ బై ఇక్కడ ఈఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏసీ స్క్వేర్ బై ఇక్కడ డిఎఫ్ స్క్వేర్. ఏదైనా ఒక కండిషన్ తీసుకొని లెక్క సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి స్క్వేర్ ఉంటుంది. చూడండి, ఏబిసి ఉన్నప్పుడు ఏబి బీసీ ఏసీ, ఏబిసిడి అని 4 ఉన్నది అనుకోండి, ఏబి బీసీ సిడి ఏడి. అది గుర్తుపెట్టుకోండి, సైడ్స్ అట్లా వస్తాయి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్. If a perpendicular is drawn from a vertex of the right angle to this hypotenuse, then the triangle on both sides of the perpendicular are similar to the whole triangle and each other, and also the square of the perpendicular is equal to the product of the lengths of the two parts of the hypotenuse. సమ్మగా చెప్తానండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ మనం కనుక ఒకటి కనుక ఇలా గీస్తే రెండు కూడా సిమిలర్ అవుతాయి అని చెప్తా ఉన్నాడు. రైట్, అప్పుడు యాంగిల్ బీ ఈక్వల్ 90 degrees ఉన్నప్పుడు బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ అయినప్పుడు అప్పుడు ఏడీబీ బీడీసీకి ఏబీసీకి మొత్తం మీద సిమిలర్ అవుతాయి. బీడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఇంటూ డీసీ అవుతుంది. ఓకే, రైట్, మన సమ్లో చేద్దానండి. నెక్స్ట్ బౌద్ధయానం థీరం అంటే పైథాగరస్ అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం ఏం చెప్పచ్చు అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఇట్లా ఉన్నప్పుడు దీన్ని హైపోటెన్యూస్ అంటారు. ఇక్కడ కనుక తీటా కనుక ఉన్నట్లయితే దీన్ని ఆపోజిట్ అంటారు. ఇక్కడ 90 degrees ఉన్నట్లయితే దీన్ని అడ్జసెంట్ అంటారు. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. దిస్ ఈజ్ ద పైథాగరస్ థియరం. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడైతే ఏబీసీ అక్కడ అది వచ్చినట్టు పెట్టనా, ఇక్కడ బీసీఏ ఇలా ఉందనుకోండి, ఏబీసీ ఉందనుకోండి. ఇప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని చెప్పచ్చు. ఓకే, అలా కనుక అయినట్టయితే గ్యారంటీగా బీ దగ్గర 90 degrees. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఏ కండిషను, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనే అవ్వాలి అంటే కరెక్ట్గా బీ దగ్గర 90 degrees ఉంటేనే కుదురుతుంది. దట్ ఈస్ ద కన్వర్స్ అంటాం. నెక్స్ట్ చూడండి,
In a triangle, three times the sum of the squares of the sides of the triangle is equal to the four sides the sum of the squares of the medians of the triangle. So three sides, 3 of AB square plus BC square plus AC square ఏదైతే ఉందో, AB square plus BC square plus AC square ఏదైతే ఉందో, AD square plus BE square CF square. ఇప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ABC ఉందనుకోండి, దీన్ని D అంటారు, దీన్ని E అంటారు, దీన్ని F అంటారు. అంటే దీంట్లో ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్కి 3 టైమ్స్ ఏడీ స్క్వేర్, ఇది మీడియన్స్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్ 4 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ థియరమ్, ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇట్స్ డయాగనల్స్. సో ఇలా డయాగనల్ ఇది ఒక రాంబస్ అనుకోండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. దాని డయాగ్నల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డయాగ్నల్ సమ్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు ఈ పాయింట్లో. ఓకేనా? రైట్, ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి బాగా పనికొస్తాయి. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు కనుక మనం ఒక ట్రయాంగిల్ తీసుకొని ఆ ట్రయాంగిల్లో సైడ్స్ అన్నిటికీ ఉన్నటువంటి మిడ్ పాయింట్స్ తీసుకొని ఆ మిడ్ పాయింట్స్ని కనుక జాయిన్ చేసామనుకోండి, అప్పుడు ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది అంటే 1/4 ఉంటుంది. ఈ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది అంటే 1/4 ఆఫ్ ట్రయాంగిల్. టోటల్కి ఇది ఏబీసీ అనుకుంటే, ఇది డిఈఎఫ్ అనుకున్నప్పుడు ఈ డిఈఎఫ్ అనే పార్ట్ ఎంత ఉంటుందంటే 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఉంటుంది, 4వ వంతు ఉంటుంది, 1/4 ఉంటుంది. దట్ ఇస్ ద పాయింట్. The line drawn from the mid, okay, అదే చెప్పింది. The line joining the midpoints of the two sides of the triangle is parallel to the third side and half of the third side. Okay. If the area of the two similar triangles are equal, then the triangles are congruent. So ఎప్పుడైతే ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కూడా ఈక్వల్ అయితే అప్పుడు ఆ ట్రయాంగిల్స్ని సిమిలర్ అండ్ కాంగ్రెంట్, ఏరియా కూడా సమానమైతే సర్వసమానాలు అంటారు తెలుగులో, కాంగ్రెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఈ రెండిట్లో దీని యాంగిల్, దీని సైడు అన్ని రేషియో కూడా సమానంగా ఉండి, యాంగిల్స్ కూడా సమానంగా ఉండి, దీని ఏరియా కూడా సమానంగా వస్తే అప్పుడు దే ఆర్ సిమిలర్ అండ్ కాంగ్రెంట్ అని అంటారు. సో మీరు ఇప్పుడు ఈ థియరీ పార్ట్ అంతా కూడా రాయొద్దు, ఒకసారి వినండి సరిపోద్ది. మీరు ప్రతిదీ కూడా సినాప్సిస్ అంతా రాస్తారు కదా ఈ చాప్టర్కి, అందుకనే మీరు అంత థియరీ పార్ట్ రాయలేరన్న ఉద్దేశంతో నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి దీన్ని చూడండి. మీరు చెప్పేటప్పుడు మెటీరియల్ దగ్గర పెట్టుకొని చదువుతూ, మీ కళ్ళతో చదువుతూ మళ్ళీ ఒకసారి వీడియోని రీప్లే చేసుకుంటూ కూడా చూడండి. రైట్, రేషియో ఆఫ్ ద యాంగిల్స్ అండ్ కరస్పాండింగ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ 1:2:3లో ఉందనుకుంటే అప్పుడు ఏది యాంగిల్స్ 1:2:3లో ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ వచ్చి 1:3:2. గుర్తుపెట్టుకోండి, ఇది 1:2:3 కనుక యాంగిల్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు సైడ్స్ వచ్చేసి సైడ్స్ ఎలా ఉంటుందంటే 1:3:2లో ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్. అదే 1:1:2లో కనుక ఉన్నట్టయితే 1:1:2లో ఉంటుంది. ఇవి యాంగిల్స్, ఇవి సైడ్స్. అదే 1:1:1 యాంగిల్ ఉంటే సైడ్స్ కూడా 1:1:1 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1:1:2 అయితే 1:1:2 అవుతుంది, 1:2:3 అయితే 1:3:2 అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్. In a right angle isosceles triangle, if D is the hypotenuse and A is one of the two equal sides, then D is equal to D ఫార్ములా ఏంటంటే √2a అనేది ఫార్ములా. ఓకే, లెక్క చేసినప్పుడు మీకు అర్థమవుద్ది. Thus we complete the topic of synopsis in similar triangle. దాని తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1 ఉన్నాయి, మీరు ఓన్గా చేయండి నాన్న. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఆన్సర్ అంతా చేసి ఉంచాను, అవన్నీ మీరు చేసేయచ్చు. రైట్, ఇప్పుడు టెస్ట్ 1 తర్వాత చేద్దాం. టెస్ట్ 2 చెప్తాను ఎందుకంటే ఎక్కువ సిమిలర్ ట్రయాంగిల్స్ మీద ఉన్న బిట్స్ అన్ని టెస్ట్ 2లో ఉన్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో టెస్ట్ 2 తీయండి. ఓపెన్ యువర్ మెటీరియల్స్, పేజ్ నెంబర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ 161. టెస్ట్ 2ని ఓపెన్ చేయండి, ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి, నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, రెడీ?